వినాయక చవితి వస్తుంది కదా, దానికి ముందే మనము ఇల్లు పూజ గది ప్రతిదీ క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా. ఈరోజైతే నేను పూజ గది మొత్తం క్లీన్ చేశాను. ఎలా చేశాను, ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది ఒక చిన్న వీడియో క్లుప్తంగా మీకోసం చూపిస్తున్నాను. మంది కొత్త ఛానల్ కాబట్టి కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముచ్చట్లు. నేను పూజ గది క్లీన్ చేయడానికి ఎక్కువగా నేను నార్మల్ వాటర్లో కాకుండా కొంచెం వాటర్ తీసుకొని అందులోనే పచ్చికర్పూరం వేసేసి కొద్దిగా జవ్వాది పొడి ఉంటుంది కదా, అది కూడా వేసామనుకోండి. జవ్వాది పొడి వల్ల కొంచెం స్మెల్ బాగుంటుంది. పచ్చికర్పూరం కూడా మంచిది కాబట్టి వేసేసి క్లీన్ చేస్తానన్నమాట. సో నార్మల్ వాటర్ కానీ ఇలా క్లీన్ చేస్తే మనము అంతకుముందు పెట్టిన కుంకుమ బొట్లు కానీ అవి త్వరగా పోతాయి. అలాగే మనకి పటం కూడా నీట్గా కనిపించింది, మంచిది కూడా. కాబట్టి ఇలా క్లీన్ చేస్తాను. ఈ విషయం అయితే నాకు తెలియదు, నేను తెలుసుకొని చేస్తున్నాను. సో ఇలా మొత్తము పటాలు, దేవుడు పటాలన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. మాదైతే చాలా చిన్న పూజ గది అండి. కిచెన్లో కార్నర్లో ఉండేది అనమాట ఒక చిన్న పూజ గది. అందుకని ఇదివరకు ఎక్కువ పటాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ తీసేసి ఒకటే పెద్ద పటంగా తీసుకొని 2-3 కావాల్సిన వరకే ఉంచుకున్నాను. ఎక్కువ సామానం పెట్టే కొద్దీ మనకి ఏంటంటే చిన్న ప్లేస్లో మనం పూజ చేయడానికి వీలు ఉండదు అనమాట. సో అందుకని నేను పటాలన్నీ చాలా వరకు తీసేసాను. తర్వాత ఇంట్లో ఉండే విగ్రహాలను కూడా క్లీన్ చేశాను అనమాట. పటాలకి బొట్టు పెట్టడానికి మాత్రము గంధంలో కొంచెం జవ్వాది వేసేసి పటాలకి బొట్టు పెట్టడానికి మొత్తము అవన్నీ రెడీ చేసుకున్నాను. సో నేనైతే నార్మల్గా చాలామంది వీడియోస్లో చూపిస్తున్నట్టు ఏంటి స్టిక్స్తో కానీ లేకపోతే పుల్లలతో పెడుతున్నారు కదా, అలా ఎందుకు నాకు పెట్టడం అసలు నచ్చదు. అందుకే మన చేతితో ఎలా బంకర్ టింకర్గా వచ్చినా సరే మనం చేతితో పెట్టేదే బాగుంటుందని నా అభిప్రాయము. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తది కాబట్టి కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొంచెం సపోర్ట్ ఇవ్వండి, ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మనం మళ్ళీ ఫస్ట్ నుంచి కదా, అందుకని కొద్దిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే లైక్ చేయండి. ఇలా మొత్తం దేవుడు పటాలన్నిటికీ బొట్లు అవన్నీ పెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట. లాస్ట్ టైం అయితే పూజ గది మొత్తం పెయింటింగ్ చేశానండి. అంటే నార్మల్గా కింద అంతా పేపర్ వేయకుండా ఎల్లో కలర్ ఎనామిల్ పెయింట్తో మొత్తము పెయింట్ చేసేసి పక్కన ఉంచేసాను అనమాట. దానివల్ల అస్తమాట్లు కింద పేపర్ వేసినప్పుడల్లా ఆయిల్ పడిపోవడం, జిడ్డు మార్కులు రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. అందుకని ఈసారి నుంచి పేపర్ ఏమీ వాడకుండా ఇలాగ మొత్తం అంతా పెయింటింగ్ అన్నీ వేసేసి పక్కన పెట్టేశాను. మీకు చూపిస్తున్నాను కదా, ఎల్లో కలర్ వేసేసి దానిపైన నా దగ్గర టైల్స్ ఉన్నాయండి. ఇవి అసలు వాడనివి, అంటే ఇంట్లో వరకు ఉంచేవన్నమాట. ఇండ్లు కట్టినప్పుడు సపరేట్గా తీసి పెట్టిన టైల్స్. ఇవేంటంటే పక్కన ఉన్నాయి కదా అనేసి నేను దేవుడు పూజ గదిలో కింద పెట్టుకున్నాను. టైల్స్ అయితే ఏంటంటే మనము క్లీనింగ్ చాలా ఈజీ. మనం పేపర్ కానీ లేకపోతే క్లాత్ వేసిన దాని మీద ఆయిల్ మార్కర్ పడిన క్లీనింగ్ చేయడం అనేది కొంచెం కష్టము. ఇది అనుకోండి, ఒక చిన్నగా కొంచెము పేపర్తో కానీ లేకపోతే ఒక క్లాత్తో కానీ ఇలా తుడిచామంటే పోయిద్ది అనమాట. సో మధ్యలో కూడా ఒక పెద్ద టైల్ వేస్తున్నాను. ఇది కూడా మార్బులే, ఇది కూడా వాడింది. ఇది కూడా ఏంటంటే నేను పూజ గది ఎప్పుడు ఒకే రకంగా ఉంచునమాట, అటు ఇటు మారుస్తూ ఉంటాను. సో అప్పుడప్పుడు ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాను. అంటే మన ఫెసిలిటీస్ అవైలబిలిటీ గురించి అనమాట. అంటే మనం పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా పూజ చేయాలి కదా, మరి చిన్న ప్లేస్ కాబట్టి మనం అనుకూలంగా పెట్టుకోవాలన్నమాట. దానికి కూడా కొంచెము గంధం రాసేసి కొంచెం కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి ఇక్కడ నా దగ్గర ఉన్న చిన్న చిన్న దేవుడి ప్రతిమలు ఉంటే అవి పెట్టడానికి అక్కడ మొత్తం అరేంజ్ చేశాను అనమాట. సో మాది చిన్న పూజ గది కాబట్టి కొంచెము అంటే నేను పూజ చేసుకునే విధానంలాగా నేను అందులో 7 శనివారాలు వ్రతం చేస్తున్నాను. అప్పుడు కూడా ఇదివరకు వేరేలా ఉండేది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈసారి ఇలా ట్రై చేసి ఇలా పెట్టాను అనమాట. సో నా దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహం, చిన్న అమ్మవారి విగ్రహం ఉంది, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం. అమ్మవారి విగ్రహం కూడా నేను గంధంలోనే క్లీన్ చేశాను. దాని గురించి షార్ట్ తీసి పెట్టాను. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చిద్ది. మనము సిల్వర్ ఐడల్స్ క్లీన్ చేయడానికి మనము ఇలాగ గంధంతో క్లీన్ చేయొచ్చు. సో మొత్తానికి ఇలాగ అటు ఇటు మార్చి మొత్తానికి ఇలా సర్దా. లాస్ట్ ఒక బిట్టు తీయాలి, కానీ అప్పటికి నేను పూజ చేసుకోవాలన్నమాట. అందుకని టైం అయిపోవడం వల్ల నేను తీయలేకపోయా. సో నా పూజ అంతా అయిపోయి అంతా దీపాలు కొండ ఎక్కాక తీసాను అనమాట. ఓవరాల్గా ఇలా సర్దాను. నచ్చితే లైక్ చేయండి.